వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరికి ఎకరాకు 10,000 పరిహారం, ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం రైతు సంఘం ప్రతినిధి బృందం తేలప్రోలు అత్తోట పొలాలను సందర్శించి రైతులు, కౌలు రైతులను నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామారావు విలేకరులతో మాట్లాడుతూ ఎకరానికి 7-8 వేలు పెట్టుబడి పెట్టి 20 నుండి 25 వేలు నగదు, కౌలు 20 నుండి 25 బస్తాల ధాన్యం కౌలుకు తీసుకున్నారని చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత 15 రోజుల వరకు మళ్లీ ఎదపెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు కార్డులు, రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, సిపిఎం తెనాలి కార్యదర్శి కె బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, ఈదర బుచ్చయ్య, కన్నగంటి వెంకటేశ్వరరావు, ఈదర ధనుంజయ్, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎకరం కౌలు 20,000 నుంచి 25,000 రూపాయల డబ్బు కౌలు ఉంది, ముందు కట్టడం ఒకటి. రెండోది 20 బస్తాల నుంచి 25 బస్తాలు ధాన్యం కౌలు. ఈరోజు కనుక చూసే పని అయితే కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ దున్నే కాడి నుంచి, కలుపు మందు కాడి నుంచి, ఎదబెట్టే కాడి నుంచి, ఎదబెట్టడానికి కూలీల కాడి నుంచి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే మినిమం 8,000 రూపాయలు రైతుకి ఖర్చు అయింది. ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ 3వసారో 4వసారో వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంత కష్టపడి ఇన్ని వీటికి ఓర్చి ఈరోజు పంట పండుద్దా లేదా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వండి. రైతు భరోసా కేంద్రాలు ఎందుకు? రైతుకు భరోసా ఇవ్వడానికి. కానీ వాటిలో ఏమాత్రం మీరు పనిచేయకుండా రైతు భరోసా కేంద్రాలు అనవసరం. కాబట్టి తక్షణమే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వెంటనే విత్తనాలు కనుక అందిస్తే ఏంటంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నష్టపరిహారంతో పాటు విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్కకు, చుట్టాకు మేటేసుకుపోయి ఈ మరమ్మత్తు లేకపోవటం వల్ల ఈ వర్షం కంటే ఈ నష్టం ఎక్కువగా కనపడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా రైతులు, ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు పైగా నష్టపోయిన పరిస్థితి ఉంది. అందుకని ఇంకా చాలా చోట్ల ఈ గుర్రపు డెక్కకు, తూటాకు తొలగించాల. ఈ 4 రోజుల నుంచి టెండర్లు పిలిచాము, చేస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతోపాటు రైతాంగానికి ప్రభుత్వం ఆదుకునేందుకు సత్వరమే ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ఇచ్చి, విత్తనాలు ఉచితంగా ఇచ్చి, అట్లాగే ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తేనే కానీ మళ్ళీ సేద్యం చేసుకోవటానికి సాధ్యం కాని పరిస్థితి. గత సంవత్సరం జొన్నలు పంట దెబ్బతింది. ఈ జొన్న పంటకి పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం, మన రైతులంతా కూడా వ్యవసాయ కమిషన్ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి, అట్లాగే సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు అన్ని శాఖల దగ్గరికి కూడా కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు తిరిగినా కానీ ఇంతవరకు కూడా ₹1 కూడా పరిహారం దక్కలేదు. స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు స్పందించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల ద్వారా భరోసా, ఇప్పుడు దాకా మీరు వేసినటువంటి పెట్టుబడి ఎంత నష్టం జరిగింది, దీన్నంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరు ఆందోళన పడమాకండి. మీకు కావలసినటువంటి నష్టపోయిన దాన్ని మళ్ళీ మీరు పంట వేయడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము అని ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేటట్టుగా సమాచారాన్ని అందించాలా. ఆ రకంగా చేయటం వలన రైతులు నిబ్బరంగా ఉండగలుగుతారు, భరోసాగా ఉండగలుగుతారు, మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతారు. అట్లా కాకుండా
మన సచివాలయంలోనో ఎక్కడో ఉండి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా రైతులకి నిర్దిష్టమైన హామీ ఇస్తేనే రైతాంగం మళ్ళీ ఆత్మ బలంతో పంటలు వేయడానికి ముందుకు వస్తారు. ఆ రకమైనటువంటి చేయాలని చెప్పేసి సిపిఎం తెనాలి మార్క్సిస్ట్ పార్టీ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను. నేను 33 ఎకరాల వరకు పొలం కౌలుకి చేస్తూ ఉంటాను. అందులో సగం డబ్బు కౌలు ఉన్నాయి, కొన్ని ఒడ్డు కౌలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకి మేము ఏదైతే సాగుకు చేసామో దానికి సంబంధించిన వరి పొలాలన్నీ దెబ్బతింటం జరిగింది. అకాల వర్షాలు మళ్ళీ కురవడంతో రెండోసారి వెదబెట్టినవి కూడా ఫెయిల్ అవటం అనేది జరిగింది. స్థానిక రైతు నాయకుల్ని సంప్రదించాము. ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 25,000 పైనే మేము కౌలు చెల్లించున్నాం. మా చేతికి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అదీగాక మళ్ళీ మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఆల్రెడీ 2 సార్లు వెదపెట్టడానికి ఆఫీల్ చేసి రోటావేటర్ వేయడానికి కూడా ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసుకొని ఉన్నాం. రైతుల పట్ల ప్రభుత్వం రైతు నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాను. తెనాలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తే తెనాలి అభివృద్ధి చెందుతుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. శనివారం పట్టణ మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే తెనాలికి ఎన్నో ఏళ్లుగా ఉన్న పార్లమెంటు పోయిందని, దాని కారణంగా జిల్లా కూడా పోయిందని చందు సాంబశివుడు అన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తెనాలి మీదుగా వెళ్తే తెనాలి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తెనాలి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు దీనికి వారి వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సింగారావు, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, భీమా రమేష్, కిరణ్, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తిక్, షేక్ నాగూర్, కె వీరాస్వామి, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగం అయినటువంటి గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు. వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత బాధ్యత పెరుగుతుంది, ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పేసి మనవి చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చేటువంటి తెనాలికి కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తెనాలి 116 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ, చాలా ఓల్డ్. వెనకటి రోజుల్లో ఎప్పటి నుంచో తెనాలి పార్లమెంట్ ఉండేది. ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది, తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది. ఇప్పుడు చిన్న పట్టణాలు కూడా వెనకటి రోజులు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 8వ పట్టణంగా ఉండేది జనాభాలో. ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 30 దాటి వెళ్ళిపోయింది, 30-32కి వెళ్ళిపోయింది. పెరుగుదల ఆగింది, అభివృద్ధి కూడా ఆగింది తెనాలికి. తెనాలి కూడా ఒక మెట్రోలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది. ఒకసారి చూడండి విభజన చట్టంలో మెట్రోకి. రెండోది మొట్టమొదటి సిఆర్డిఏ పరిధిలో కూడా తెనాలి ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు, మెట్రోలు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ ఉద్యోగస్తులు రావటం కానీ, వ్యాపారంగా కానీ, పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవ్వదు. డెవలప్ అయితే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావు ఎక్కువగా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలి ఎలాగ గుంటూరు, విజయవాడ, దాని మంగళగిరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే 4 పక్కల తెనాలి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి ఎక్కువగా కష్టపడి ఈ తెనాలికి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల తెనాలికి ఎక్కువగా ఉపయోగపడేట్టు చూడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవి జరగాల. అందులో భాగంగానే ఇంతకుముందు వైజాగ్కి కొంచెం మెట్రో స్టార్ట్ చేశారు, అది కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి VGTM మెట్రో కూడా ఇంతకుముందు ఉంది, దాని మీద కూడా కృషి చేసి అటు కేంద్ర మంత్రి కానీ ఇటు రాష్ట్ర మంత్రులు కానీ కృషి చేస్తే అది కూడా అవటానికి ఆస్కారం ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మనం దశాబ్దాలుగా ఎంత వెనకబాటు పడ్డామంటే అంత వెనకబాటు పడినా కానీ ఒక జిల్లాకి ఒక పార్లమెంట్కి కావాల్సినటువంటి ఏ పార్లమెంటు నియోజకవర్గానికి కానీ అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ లేనంతటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది.
ఎట్లాగంటే R&B గెస్ట్ హౌస్లు ఉంది, RDO కార్యాలయం ఉంది, ఇంకా ఎన్నో రైల్వే స్టేషన్ ఉంది, పెద్దది, ఇండియాలోనే అతి పెద్దది మన రైల్వే స్టేషన్. ఇట్లా అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, 250 మంది డాక్టర్స్ ఉన్నారు. మానవతా హృదయంతో ఎక్కడ మీ రాష్ట్రంలో అంత తక్కువ ఫీజులతో చేసేవాళ్ళు కూడా ఎక్కడ లేరు. తెనాల్లో తప్పితే విజయవాడ కానీ ఎక్కడ 1,000 లక్షలే అంతే, ఫీజే 1000-2000 ఉంటుంది. ఇక్కడంతా 200, 300 తక్కువ ఫీజులు అన్నమాట. అందుకని ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాన్ని పూర్తిగా సిపిఐ పార్టీ. పట్టణ చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ వినియోగదారుల సమావేశం జరిగింది. సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని పలు సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మీటర్ల రీడింగ్ ఎక్కువగా వస్తుందని, పలు చోట్లలో వోల్టేజ్ సమస్య, సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని పలు విషయాలను సమావేశంలో తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. సమావేశంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపల్లి అన్నమాట, అక్కడి నుంచి 2 కంప్లైంట్స్, వాళ్ళకి మీటర్లో బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని 2 కంప్లైంట్స్ ఇచ్చారు. అవి పరిశీలిస్తాము. ఇక్కడ మనకి కేవీ సత్యనారాయణ గారని మన అసోసియేషన్ వారు జగడగుండపాలెం వెళ్ళే రూట్లో పోలు వంగిందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే చేస్తాము. అదేవిధంగా మన ఈపీఎం ప్రసాద్ గారు పెద్ద ఆయన ఒక 11 పాయింట్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన పాయింట్స్లో ఏంటంటే మెయిన్గా ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, కెపాసిటర్ సర్ఛార్జీలు, తర్వాత ఇలాంటివి అన్నీ కూడా సోలారు రేట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి విషయాలే, ప్రజలకు ఉపయోగపడే విషయాలు, వారు అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. ఇది పైకి పంపించమని మా ద్వారా ఇచ్చారు. అందులోనే కొన్ని ఈ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అవి తగ్గించాలన్నారు. తర్వాత చెట్లు, కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయండి, తీగల మీద కొమ్మలై పడుతున్నాయి అన్నారు. అది తర్వాత కొన్ని చోట్ల ఎర్త్ రాడ్స్, ఎర్త్ పైపులు ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర, వాటి దగ్గర అవి కూడా బాగు చేయాలన్నారు. ఇవి పెద్ద అని చెప్పినట్టుగా పై పాలసీ మ్యాటర్స్ కాకుండా కింద అన్నీ కూడా ఈ ట్రీ కటింగ్ కానీ, ఈ ఎర్త్ పైపులు వేయటం కానీ, తర్వాత ఈ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మా స్టాఫ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. అమరావతి ప్లాట్స్లో ఈ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, సుందరయ్య నగర్ కాలనీలో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, మన ఆలపాటి నగర్ దగ్గర ఈ పోల్స్ వంగినాయి అని, ఇలా చాలా చోట్ల చెట్టు కొమ్మలు అవి ఉంటాయని, కరెంట్ బిల్స్ కూడా ఈ కలెక్షన్ పాయింట్స్, ప్రైవేట్ కలెక్షన్ పాయింట్స్ అవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఉంచండి అని ఇలాంటివి ఇచ్చారు. ఈ కలెక్షన్ పాయింట్స్ అనేది జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల ఉన్నాయి, ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళిపోవాలి ఎక్కువ. మనం కూడా అందరం కూడా ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళమని డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఏంటి, కలెక్షన్ కౌంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మన బిల్లు మన ఇంట్లో నుంచే మనమే. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నాడు శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి అని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పేసి శ్వేతపత్రంలో ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఏదైనా ప్రజల మీద భారాలు తగ్గించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా, అట్లాగే ఇంధన సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలా. 2019-2020 సంవత్సరం నాడు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించినటువంటి టారిఫ్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రాబోయే కాలంలో 17,131 కోట్ల రూపాయలకి ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచాలని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీని తయారు చేసి ఈఈ గారి ద్వారా దాన్ని అక్కడికి పంపించడమే జరిగింది. వారు ఇవి పాలసీ మ్యాటర్స్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ వారి పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. స్థానిక మారిస్పేట ఎన్సీఆర్ స్కూల్ నందు డయేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి అధ్యక్షత వహించారు. మారిస్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దేవికావాణి మాట్లాడుతూ 2 లేక 3 పర్యాయములు విరోచనములు అయిన వెంటనే సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహార పదార్థములను మాత్రమే భుజించాలని విద్యార్థులకు తెలిపారు. డయేరియా గురించి, చేతుల పరిశుభ్రత విధానం గురించి
గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ విజయకుమారి తెలిపారు. డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా కీటకజనిత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల గురించి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వివరించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని పారపోయాలని, నిల్వ ఉన్న నీటిలో మడ్డి ఆయిల్ కానీ వాడిన వంట నూనెను కానీ వేసినచో దోమల లార్వా వ్యాప్తి చెందకుండా నిర్వీర్యం అయిపోతాయని తెలిపారు. దోమ తన జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయని, గుడ్డు లార్వా దశలో నిర్వీర్యం చేస్తే దోమల సంతతి పెరగకుండా ఉంటాయని, దోమలు చిన్నవి, రోగాలు పెద్దవి అని, అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, అప్పారావు, సచివాలయ హెల్త్ సెక్రటరీ మోత్కూరి వాణి, ఆశా కార్యకర్త కె కల్పన తదితరులు పాల్గొన్నారు. ఏరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. విరోచనాలతో పాటు కడుపులో నొప్పి, ఎక్కువగా దాహం వేయడము, స్కిన్ టర్గర్ తగ్గిపోవడం అంటారు. అంటే స్కిన్ లాగినప్పుడు మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్తుంది. కొన్నిసార్లు డైరియా సివియర్గా అయినప్పుడు వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం చాలా కష్టం, అంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదా, డీహైడ్రేట్ అయిపోయి. అలాంటి సమయాల్లో మీకు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దానికి సంబంధించి ఎందుకు డైరియా వచ్చింది అనేది నిర్ధారించుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానికి తగిన యాంటీబయాటిక్స్ కానీ సింటమాటిక్ ట్రీట్మెంట్ సెలైన్ లెక్కించుకోవడం కానీ అలాంటివి చేయించుకోవాలి. రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి అంటే, ముందు మనం వండుకున్న ఆహారం వండే కన్నా ముందు మనం కూరగాయలు కొన్ని తెచ్చుకుంటాం కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి కూరగాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. కూరగాయలు కానీ పండ్లు. హ్యాండ్ వాష్ గురించి, హ్యాండ్ వాష్ చేసుకోవాలని చాలా చక్కగా మరి డాక్టర్ గారు వివరించారు. మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా, మరి వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి. ఇంకా ఏం చేయాలి? అనేకులకి చెప్పాలి. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఇంట్లో పేరెంట్స్కే కాదు, చుట్టుపక్కల ఉన్న మీ ఆంటీకి, అంకుల్కి, పక్కనున్న అమ్మమ్మలకి అందరికీ అవేర్నెస్ కలిగించాలి. అందరికీ చెప్పాలి. విన్న విషయాలు మనం ఏం చేయాలి అనేకమంది చెప్పాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గురిజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం అందించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.